గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో రెండో స్థానంలో ఉంది. సో వీటికి చాలా రకాల ప్రివెంటివ్ మెథడ్స్ లైక్ వ్యాక్సినేషన్ కావచ్చు, స్క్రీనింగ్ కావచ్చు ఉంటాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నామంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లైఫ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో అందుకని జనరలీ స్క్రీనింగ్ పద్ధతులు అనేది 65 వరకే ఉంటాయి గైడెన్స్లో. కానీ 60 దాటినా కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో కేసులు అనేది ఎక్కువగా పెరుగుతున్నాయి. సో వీడియోలో తెలుసుకుందాము మనం ఏం చేయవచ్చు ఈ కేసులు తగ్గించడానికి. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది వాటి యొక్క ముఖ్య కారణము ఇన్ఫెక్షన్. వాటిని హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటారు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అంటారు. సో ఆల్మోస్ట్ 95% కేసెస్ ఈ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ అనేది మనం ప్రివెంట్ చేయవచ్చు ఇన్ఫెక్షన్ రాకుండా త్రూ వ్యాక్సిన్. తెలుసుకోవాలి హెచ్పివి వ్యాక్సిన్. ఈ జనరల్గా 15 సంవత్సరాల లోపు అర్లీగా ఇస్తూ ఉంటాము పిల్లలకి. దానివల్ల వాళ్ళకి రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే కొన్ని స్క్రీనింగ్ పద్ధతులు ఉంటాయి వీటికి, లైక్ 30 సంవత్సరాలు భయపడిన వాళ్ళకి, 25 ఇయర్స్తో భయపడిన వాళ్ళకి స్క్రీనింగ్ అంటే త్రూ ప్యాప్స్మెయిర్ కావచ్చు, హెచ్పివి టెస్టింగ్ ఉంటుంది. జనరల్గా గైడ్ లైన్స్ అనేది 65 వరకే రికమెండ్ చేస్తాయి. బట్ WHO అంచనాల ప్రకారం 65 పైబడిన వాళ్ళకి కూడా సుమారు 1,00,000 కేసులు చూస్తున్నాము సంవత్సరానికి. అలాగే మరణాలు 1.2 lakhs వరకు చూస్తున్నాము. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ లైక్ 65 పైబడిన వాళ్ళకి ఎక్కువ అనేది ఉంటుంది ఇన్ఫెక్షన్ కంపేర్ టు యంగర్ పాపులేషన్. సో చాలా మంది మన దేశంలో లైక్ వ్యాక్సినేషన్ అనేది అంత అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తీసుకోలేకపోతారు. అలాగే స్క్రీనింగ్ పద్ధతులు కూడా చాలా మంది రికమెండ్ చేస్తాం 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోని చెప్పి, బట్ చాలా మంది మిస్ చేస్తూ ఉంటారు. సో అలా వయసు అనేది 65 పైబడిన వాళ్ళకి, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళు, అలాగే స్క్రీనింగ్ అని ఒకసారి కూడా చేయించుకునే వాళ్ళకి అట్లీస్ట్ స్క్రీనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి తెలుస్తుంది, అర్లీగా తెలుస్తుంది ఎట్లనేది. ఒకవేళ గడ్డ ఉన్నా కానీ అర్లీగా తెలిసినప్పుడు ఓన్లీ ఆపరేషన్తో మనం గడ్డని తీయవచ్చు. తర్వాత మిగతా రేడియేషన్, కీమోథెరపీ అవసరం పడకపోవచ్చు. అండ్ క్యూర్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అడ్వాన్స్ స్టేజ్. సో టు కంక్లూడ్, స్క్రీనింగ్ అనేది కేవలం 65 లోపే కాదు, 65 పైన వాళ్ళకి కూడా తీసుకుంటే మనం ఈ క్యాన్సర్ని నివారించవచ్చు. అలాగే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు డాక్టర్ ఖచ్చితంగా కలవాల్సి వస్తుంది. లైక్ రక్తం పోవడం కావచ్చు, బరువు తగ్గడం కావచ్చు, నొప్పి కావచ్చు, ఇలా ఉన్నప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది డాక్టర్ని. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యూ కెన్ సబ్స్క్రైబ్ ఛానల్, యూ కెన్ ఫాలో. ఎలాంటి డౌట్స్ కమెంట్స్ ఉన్నా యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఆన్లైన్ ఏమైనా కన్సల్టేషన్ అట్లా ఉన్నప్పుడు యూ కెన్ కాల్ దిస్ నెంబర్. థ్యాంక్ యూ.